అందరికీ నమస్కారం. ఓ క్షణం ఆలోచించు, నీవు కోరే శాంతి, జ్ఞానం, విజయానికి దారి ఎక్కడో తెలుసా? శక్తి రూపాలలో ఉంది. తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. దశమహావిద్యలు మన జీవితంలో అమృత గుళికలు. అవి దేవి ఉపదేశాలు. ప్రతి విద్య మనలోని ఒక గూఢశక్తిని నిద్రలేపే మంత్రతత్వం. కాళి, భయం మీద జయం. మనసు లోతుల్లోంచి ఎగిసే భయాలు. అవి నీ ఎదుట అంధకారంగా మారినప్పుడు ఆ అంధకారాన్ని నువ్వే మింగేయాలి. అదే కాళీతత్వం. నీవు భయాన్ని చూసి పారిపోవటం కాదు, భయాన్ని చూసి ఎదుర్కోవటమే ఆమె బోధ. జీవన శైలిలో ఎలా ఆలోచించాలంటే, అందరి ముందు మాట్లాడేటప్పుడు భయపడుతున్నావా? పరీక్షల గురించి, భవిష్యత్తు గురించి బెంగపడుతున్నావా? అప్పుడు నీ లోపల ఉన్న కాళీని పిలువు. నాకు భయం లేదు అనడమే కాళీ ఉపాసన. తార సాత్వికమైన ఆత్మవిశ్వాసం గలది. అత్యంత శాంతంగా కానీ అంతకన్నా బలంగా ఉంటుంది. ఆమె ఓ తార, చీకట్లో మెరిసే తేజోమయమైన ధైర్యం. మనసులో వెలిగే చిన్న దీపమే తారాతత్వం. మన జీవన శైలిలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలి అంటే, అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనిపించినప్పుడు నీ లోపల ఒక శబ్దం వినిపిస్తుంది, నీవు తప్పకుండా సక్సెస్ అవుతావని. అది తార మాట. త్రిపుర సుందరి జీవితాన్ని ప్రేమించటం నేర్పే తత్వం. ఆమె సౌందర్యవతి. ఆమె సమతుల్యతకు స్వరూపం. ఆమె నవ్వితే సృష్టి నవ్వుతుంది. ఆమె ఉన్న చోట హృదయం పరవశిస్తుంది. ఆ తత్వం త్రిపుర సుందరి. మన జీవన శైలిలో మనుష్యుల మధ్య సంబంధాలు, ప్రేమ, స్నేహం, దయ ఇవన్నీ ఈ తత్వం ప్రకాశాలు. ఉదాహరణకి, నీవు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కోపంగా ఏమన్నా అంటే తరువాత వెళ్ళి సారీ అన్నావా అనేటట్టు చెప్పేదే అమ్మ తత్వం. అలాగే ప్రతి ఉదయం నీవు నీ ముఖాన్ని అద్దంలో చూసుకుని నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని అనుకున్నావా? ఐ లవ్ మై సెల్ఫ్ అంటారు కదా, అది కూడా త్రిపుర సుందరి ఉపాసన. భువనేశ్వరి విశాలత, అవగాహనను అందించే తత్వం. గర్భం రూపంలో బ్రహ్మాండాన్ని మోసిన తల్లి. ఆమె దివ్య దృష్టిలోనే దిక్కులు ఏర్పడ్డాయి. ఆమె ఊపిరితోనే శబ్దం మొదలయ్యింది. ఆమె ఉనికే మన ఆలోచనలకు అవకాశం. అదే భువనేశ్వరి తత్వం. జీవన శైలిలో మనకు అంతర్లీనంగా ఉండే మనసు విస్తరించేలా చెయ్యి అనే సందేశం. ఉదాహరణకి, నీవు ఎప్పుడైనా ఎవరినైనా ఒక కొత్త ఆలోచన చెప్తే వినగానే కాస్త కొత్తగా ఉంది, వింటా అని అన్నావా? అదే అమ్మ తత్వం. నువ్వు ఎవరినైనా వివాదంలో కాకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించావా? అది కూడా భువనేశ్వరి తత్వమే. అవకాశం ఇచ్చే తత్వం, స్వేచ్ఛ ఇచ్చే తత్వం భువనేశ్వరి తత్వం. భువనేశ్వరి అక్కడే శాంతికి, ప్రేమకి స్థానం ఏర్పడుతుంది. అందుకే మన హృదయం విశాలాన్ని పెంచినప్పుడే దైవం అక్కడ నివసించగలదు. భైరవి శక్తి, ధైర్యం, యుద్ధం, త్యాగం కలది. ఏ ఫియర్లెస్ ఫైర్ బ్లేజెస్ ఇన్ హర్ ఐస్. ఆమె నవ్వులో మృత్యువే దాగి ఉన్నది. ఆమె అడుగుల్లోనే శత్రువు నశిస్తుంది. ఆమె తత్వమే భైరవి. ఈ తత్వం నీ లైఫ్ స్టైల్లో ఎలా ఉంటుంది అంటే, నువ్వు నీకు నచ్చిన విషయాన్ని ఒక డెడికేషన్తో చెయ్యడం, భయంగా ఉన్నా ఒక అడుగు వేస్తాను అని ముందుకు వెళ్ళడం. నీ లవ్డ్ వన్స్ కోసం నువ్వు నీ ఆవేశాన్ని మింగేసుకుంటావు. ఇవి అన్నీ భైరవ తత్వం. భయాన్ని చీల్చే తత్వం భైరవి. అన్యాయాన్ని ఎదిరించే శక్తి భైరవి. తప్పులు తట్టుకోలేని శక్తి భైరవి. ఆమె ఒక దేవత కాదు, మనలో దాగి ఉన్న అగ్ని జ్వాల. అధర్మాన్ని చూసి ఊరుకోలేని నువ్వే తన రూపం భైరవి. భయాన్ని తుడిచివేయగల శక్తి కలది. చిన్న మస్త తలలేని తల్లి కాని తలుపులమ్మ తల్లి. తన శిరస్సు తానే ఇచ్చిన త్యాగ రూపిణి. రక్తం కాదు, జీవాన్ని అందించే ప్రేమ ప్రవాహం. తనతో ఉన్న వాళ్ళు ఆకలి చూసి తనని తానే అర్పించుకున్న దేవత. చిన్న మస్తా తత్వాన్ని మీ జీవన శైలిలో తన శిరస్సుని తానే తినేయడం వినడానికే విచిత్రంగా అనిపించినా ఇది అసలు త్యాగ బుద్ధి గురించి చెప్పే సందేశం. ఇది ఎక్కడో కాదు, మన ఇంట్లో ఉన్న అక్కకి, అమ్మకి, తమ్ముడికో, చెల్లెలకో, అన్నకో, ఉద్యోగం చేసేవారికో ప్రతి ఒక్కరికి మన జీవితంలో చిన్న మస్తా తత్వం ఉండవలసిందే. వాళ్ళ కోసం మనం త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఇది నాకు కాదు వీళ్ళ కోసం అనేది చిన్న మస్తా తత్వం. చిన్న మస్తా అంటే తలెత్తుకుని ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకుని గొప్ప మనసు. చిన్న చిన్న త్యాగాలు మనం రోజూ చేస్తున్నవే, ఇంకా చెయ్యాల్సినవే. ఒకసారి ఆలోచించు, తల్లి ఇంట్లో అందరికీ తినిపించి తానే చివర్లో చల్లగా ఉన్న భోజనాన్ని తింటుంది అంటే చిన్న మస్తా కాకపోతే ఇంకెవరు? ధూమవతి ఒకవేళ జీవితం నీ మీద నవ్వకపోతే నీ నవ్వే జీవితం మీద గెలవాలి. అది ధూమమతి తత్వం. అమ్మలా కనిపించని అమ్మ, సౌందర్యం లేని సౌందర్య దేవత,
నిరాకారంలోని భయంకర శక్తి. జీవితంలో ధూమవతి ఎప్పుడు వస్తుందంటే, నీ జీవితంలో అన్నీ పోయినట్టు అనిపించిన సమయంలో విజయాలన్నీ దూరంగా ఉన్నప్పుడే ఆమె వస్తుంది. నీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించటానికి. జీవన శైలిలో ఒక ఉద్యోగం పోయింది అంటే జీవితం అంతా పోయింది అనుకుంటున్నావా, లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తావా? ఇక్కడే నీలో ధూమవతి తత్వం. భయాల మధ్య నడిచినవాడు కాదు వీరుడు, భయాన్ని చూసి ముందుకు వెళ్ళిన వాడే ధూమవతి ఆశీస్సులు పొందినవాడు. బగలాముఖి. మౌనం కాదు, శబ్దమే శత్రువు. విమర్శ అయినా శబ్దానికి తాళం వేసేదే ఆ తల్లి బగలాముఖి. ఎదుటి వ్యక్తి మాటలు మన హృదయాన్ని గాయపరుస్తుంటే బగలాముఖి మంత్రం మనకి మాటల్లో శాంతిని, నిశ్శబ్దాన్ని, శక్తిని నేర్పిస్తుంది. నిన్ను తక్కువ అంచనా వేయడమే నీ శత్రువు ఆయుధం అయితే బగలాముఖి తల్లి ఆ ఆయుధాలని నిలిపివేసే శక్తి. బికాస్ సైలెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్స్ కంట్రోల్. వాదనలు, గొడవలు, అసహనాలు ఇవన్నీ మన లోపలే గొంతు నులిమే శత్రువులు. బగలాముఖి వారిని నియంత్రించే అంతర్గత శక్తి. శబ్దం చేసేవాళ్లు జయించరు, నిశ్శబ్దంగా నిలిచే వాళ్లే శాసించగలరు. మాతంగి. ఓ మాటే బ్రహ్మాండం, ఓ శబ్దమే శక్తి. శబ్దం వినిపించని చోట మాతంగి కనిపిస్తుంది. వాక్కు అంటే వేదం, మాట అంటే మంత్రం. మాటలతోనే మన జీవితాన్ని మలుచుకుంటాం. మాటల్లో బలం, చైతన్యం ఉన్నాయి. మాతంగిదేవి శబ్దతత్వాన్ని ప్రతినిధించేది. మన మాటలు నాదబ్రహ్మంగా మారితే అది అమ్మవారి ఆరాధన. మన జీవన శైలిలో రోజు మనం మాట్లాడే మాటలే మన బుద్ధిని, మన భావాలను, మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన మాటలు ప్రేమతో, శాంతితో, ఆధారభావంతో ఉండాలంటే మనలో మాతంగి ఉండాలి. నీవు మాట్లాడే ఒక్కో మాటే నీలోని మాతంగిని మెల్కొల్పుతుంది. కమల. ఒక కోమలతతో కనిపించే శక్తి, నిజానికి అదే సమృద్ధి తల్లి. ఒక లక్ష్మిగా కాదు, ఒక లక్ష్యంగా కమలాత్మిక వస్తుంది. ఒకరికి ధన రూపంలో, ఇంకొకరికి దయగా, ఇంకొకరికి ధైర్యంగా. వేరెవరైనా ఆమె భక్తుడు అయితే అడిగే ముందే ఆమె అందిస్తుంది. షీ ఈజ్ నాట్ వర్షిప్డ్ ఫర్ మనీ, షీ ఈజ్ వర్షిప్డ్ ఫర్ ద మైండ్ టు హ్యాండిల్ దట్ మనీ. ఆమెకు నక్షత్రాల కన్నా మెరిసే హృదయం కావాలి. శుభ్రత, సత్యం, సమర్పణ ఉంటే ఆమె సన్నిధిలో మనం ఉంటాం. జీవన శైలిలో గదిని శుభ్రంగా ఉంచుతావా? కమలాత్మిక నిన్ను చూస్తుంది. నీ మాటలో తీయదనం ఉందా? అయితే ఆమెకు నువ్వు ఇష్టం. పనిలో నిబద్ధత ఉందా? ఆమె అనుగ్రహం నీ వెంట. పెంచిన మొక్కకైనా నీరు పోస్తావా? అదే ఆమెకు నువ్వు చేసే పూజ. ఆమె వస్తే దారి అంతా పువ్వులే పువ్వులు, మనసులో చల్లదనం. సోదసి. సౌందర్యానికి అర్థం చూపే తత్వం సోదసి. ఓ శ్రీమూర్తి మాత్రమే కాదు, ఒక స్థితి. అందాన్ని మెచ్చుకోవటం కాదు, వైష్ణవ తత్వాన్ని, శక్తి రూపాన్ని కలిపే అలౌకిక మార్గం. ఆత్మవిశ్వాసం అన్నా సోదసి, ఆత్మగౌరవం అన్నా సోదసి. సృష్టి, రక్షణ, సామరస్యానికి మధుర రాగం సోదసి. కమలతత్వం అనేది మనిషి తన సంపదను, శాంతిని ఎలా సమపాళ్లలో ఉంచుకోవాలో నేర్పే తత్వం. సంపద అనే పదం కేవలం డబ్బు కాదు, ఆధ్యాత్మిక ముద్ర ఉన్న సంపదే కమలాత్మిక. కమలంలో పుట్టిన శక్తి, అది మన ఇంట్లో ఉండే శుభశాంతి. మన జీవితంలో రోజు ఉదయాన్నే లేచి ధన్యవాదాలతో ఈరోజు నాది అనడం, ఖర్చుపై నియంత్రణ. గృహలక్ష్మిగా గృహంలో వెలిగే ప్రతి అమ్మ ఆ తల్లే. కమలాన్ని మట్టిలో నాటటం కాదు, మన హృదయంలో నాటాలి. ధనమే లక్ష్మి కాదు, ధర్మంతో కూడిన జీవితం కూడా లక్ష్మీ తత్వం. ఈ దశమహావిద్యలు దేవతలే కాదు, మన జీవితంలో ప్రతిరోజు పనిచేసే శక్తులు. ప్రతి అమ్మవారి రూపం మన జీవితంలో ఒక దిశ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. ఓం తస్సత్.